సమాజంలో 75% మధ్యతరగతి పేదవాళ్ళు ఉంటారు అధ్యక్ష. వాళ్లకు విద్య వైద్యం అందించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈరోజు రివర్స్ ఉంది అధ్యక్ష. 75% పీపుల్ ప్రైవేట్ స్కూళ్ళకు పోతుండ్రు, ప్రైవేట్ కాలేజీలకు పోతుండ్రు. 25% మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుతుండ్రు. వైద్య రంగంలో కూడా అంతే ఉంది అధ్యక్ష. కాబట్టి దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని పెద్ద ఎత్తున ఒకటి కాదు మండలానికి ఒక 3-4 స్కూల్ చేసినా కానీ రాబోయే రోజుల్లో ప్రైవేట్ స్కూల్కు ఎవరు కూడా పంపించారు అధ్యక్ష. కేవలం మన దగ్గర ఫెసిలిటీస్ లేవు, సరి అయిన బోధన లేదు, బిల్డింగ్స్ లేవు, అన్ని రకాలుగా పట్టించుకునే నాదులు లేడు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్న ఉద్దేశంతో పేదవాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడైనా సరే చుట్టుపక్కల గ్రామాల ప్రైవేట్ స్కూల్కి ఏదైనా మా మండల హెడ్ క్వార్టర్కు ఆటోలలో బస్సులలో పంపిస్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్ ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది అధ్యక్ష, కానీ పిల్లల్ని పంపిస్తలేరు. నేను చాలా స్కూల్లో ట్రై చేసే స్కూల్ టీచర్స్ లేరు, స్టాఫ్ లేరు, క్లాస్ రూమ్స్ లేవు, బెంచెస్ లేవు. ఏం చేయలేక వాళ్ళు విలేజ్ దగ్గర వెళ్ళి 12 కిలోమీటర్లు చిన్న చిన్న పిల్లల్ని పంపిస్తారు అధ్యక్ష. నేను మా మున్గోడు నియోజకవర్గం చూస్తే గవర్నమెంట్ స్కూల్లో 200-300 మంది హై స్కూల్లో ఉంటే అదే ప్రైవేట్ స్కూల్ ఉంటే 2000 మంది స్టూడెంట్స్ ఉంది అధ్యక్ష. అంటే దాని అర్థమైంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో సరైన వసతులు లేవు, ఉన్నామా తిన్నామా తెల్లారిందా అన్నట్టే ఆ విధంగా నడుస్తుంది తప్పితే సీరియస్గా ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి అధ్యక్ష. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా మనం అన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నాం, ఎన్నో రకాలుగా మనం పేదలకు అండగా ఉండాలనుకుంటాం. కానీ వాళ్ళకి విద్య విషయంలో మనం మొదటి నుంచే వాళ్ళ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడితే ఎక్కడైనా వాళ్ళు చదువుకొని ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు వ్యాపారాలు ఏదో ఒకటి చేసుకొని బతారు అధ్యక్ష. ఒక వీక్ ఫౌండేషన్ ఉంటుంది. మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే చిన్నప్పటి నుంచి వాళ్ళకు స్పోర్ట్స్లో కూడా గేమ్స్లో కూడా ఒక ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద మనం ఫోకస్ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష హాస్టల్స్ విషయానికి వస్తే అధ్యక్ష ఉదాహరణకు మా మున్గోడు నియోజకవర్గంలో 18 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. కేజీబీవి గర్ల్స్ హాస్టల్స్ 6, బీసీ రెసిడెన్షియల్ మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ హాస్టల్ 1, బాయ్స్ 1, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు బాయ్స్ హాస్టల్ 1, ఎస్టీ రెసిడెన్షియల్ హాస్టల్ 1, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ 1, బాయ్స్ 1, 2, తెలంగాణ రెసిడెన్షియల్ జనరల్ చౌటుప్పల్ అంటే మీకు తెలుసు అధ్యక్ష సర్వెల్. ఇది మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1970s పివి నరసింహారావు ఆధ్వర్యంలో అప్పటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెట్టిన సర్వెల్ స్కూల్ అందరికీ తెలుసు. అదేవిధంగా తెలంగాణ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పి 4 ఇలా 18 ఉన్నాయి అధ్యక్ష. ఎంత బాధాకరమైన విషయం అంటే అధ్యక్ష నేను ఆల్మోస్ట్ అన్ని ఒకదాని తర్వాత 18 హాస్టల్స్ పోయినా అధ్యక్ష. పర్సనల్గా విజిట్ చేసిన హాస్టల్లో ఫెసిలిటీస్ ఎట్లున్నాయి. ఒక్కొక్క రెసిడెన్షియల్ హాస్టల్లో గర్ల్స్ బాయ్స్ దాంట్లో 300 to 400 మధ్యన ఉన్నారు అధ్యక్ష. అంటే అక్కడ పోయినప్పుడు నిజంగా కేజీబీబీ మరి కూడా ఫస్ట్ నేను విజిట్ చేసిన అధ్యక్ష 360 మంది గర్ల్స్ ఉంటే 8 బాత్రూమ్లు 8 లాట్రిన్లు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు నాతో మాట్లాడడం ఏంటంటే గర్ల్స్ మాట్లాడుకుంటా 3 hours మేము లైన్లో నిలబడాలి సార్, మాకు సరిగా నీళ్ళు రావు, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు, మేము 360 మంది గర్ల్స్ ఉన్నాం, ఈ బాత్రూమ్ల పరిస్థితి ఇది, ఈ లాట్రిన్ల పరిస్థితి అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పుకోలేకపోతున్నట్టుండ్రు. వాళ్ళ కళ్ళలో నీళ్ళు చూసిన అధ్యక్ష నేను. డైనింగ్ హాల్ లేదు, కిచెన్ సరిగా లేదు, టాయిలెట్స్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. డార్మెటరీ ఏదైతే డార్మెటరీ ఉందో అదే క్లాస్ రూమ్ డే టైంలో నైట్ టైంలో డార్మెటరీ. ఫ్యాన్స్ లేవు, ఫర్నిచర్ లేదు, మెష్ లేదు, దోమలు ఉన్నాయి, గ్రౌండ్ లేదు, ఇది చెప్పుకుంటూ పోతే నేను చెక్ లిస్ట్ తయారు చేసిన అధ్యక్ష. ఒక 15 రకాల సమస్యలు ఏదైతే ఉండాలనో గర్ల్స్ పేద తల్లిదండ్రులు కూలికో నాలుకో బయటోళ్ళు వ్యవసాయ కూలీలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు
పిల్లల్ని హాస్టల్లో మన గవర్నమెంట్ మన మీద నమ్మకంతో వేసిపోయిండు. నిజంగా అక్కడ హాస్టల్ వాడేనడితే నాకేం తెలియదు అంటది. 360 మంది ఉన్న హాస్టల్లో ఒక కుటుంబంలో మన పిల్లల్ని, 2 పిల్లలు ఉంటే భార్యాభర్తలు నాకు ఎంత అలర్ట్గా ఉండి వాళ్ళని మానిటరింగ్ చేస్తాం అధ్యక్ష. 360 మెంబర్స్ గర్ల్స్ ఉంటే వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదు. మన గవర్నమెంట్ మెస్ ఛార్జీలు 40% పెంచింది, కానీ మానిటరింగ్ లేకపోవడం వల్ల క్వాలిటీ పెరగలే. వాళ్ళు ఏమంటారు, పని ఏమంటే నేను అందరిని పిలిచి మాట్లాడినా, మాకు 9,500 రూపాయలు శాలరీ ఉంది, మాకు సరిపోవట్లేదు, మేము ఇన్ని గంటలు పనిచేస్తున్నాం, మా శాలరీ 9,500 సార్ మాకు వచ్చేది నెలకు అని చెప్పి ఆ మహిళలు వంటగదిలో పనిచేసేటోళ్ళు, అసిస్టెంట్స్, స్వీపర్స్ మినిమం మాకు 15,000 శాలరీ ఇప్పేయండి అంటున్నారు అధ్యక్ష. మరి అటువంటి స్టూడెంట్స్ని మనము, ముఖ్యంగా గర్ల్స్ని టేక్ కేర్ చేయాలంటే వాళ్ళే సంతోషంగా లేనప్పుడు వాళ్ళు ఏం సర్వీస్ చేస్తారు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం రెసిడెన్షియల్ హాస్టల్స్ విషయంలో మా దగ్గరనే 18 ఉన్నాయంటే ఓవరాల్గా నాకు తెలిసి ఒక్కొక్క నియోజకవర్గానికి 17-18 హాస్టల్స్ ఉన్నాయంటే దాదాపు 1800 ఉంటాయి అధ్యక్ష. దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ రకంగా ఈ రోజున్న విద్యా వ్యవస్థలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అధ్యక్ష మన పిల్లల ఆరోగ్యం, వాళ్ళ చదువు, వాళ్ళ పోషకాహారం విషయంలో ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల విషయంలో ఎఫోర్డబిలిటీ ఎంతమందికి ఉందో అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ స్కూల్లో చదువుకునే స్తోమత, తల్లిదండ్రులకు చదివించే స్తోమత ఓ 10 to 15%, మ్యాక్సిమం 25%, అంతకంటే ఎక్కువ ఉండరు అధ్యక్ష. మరి ఆ 75% పేద కుటుంబాలకు, పిల్లలకు ఈ చదువు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఇది మరి ఈసారి బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓవరాల్గా 3,24,000 కోట్ల బడ్జెట్లో నెంబర్ 1 ప్రయారిటీ చేయాల్సిన విద్యకు అత్యంత తక్కువ, అంటే 29 రాష్ట్రాల్లో తక్కువ బడ్జెట్ కేటాయించిన విద్య కేటాయించిన స్టేట్ తెలంగాణ స్టేట్ అధ్యక్ష. 8.2% పెట్టిందంట. 8.2%. నేను అదే అంటున్నా అధ్యక్ష, ఎందుకో ఎక్కడనో పొరపాటు జరుగుతుంది. 80 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మన పిల్లలు చదువుకునే పరిస్థితి, పేదలు హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు అనే విషయం మన అందరికీ తెలుసు అధ్యక్ష.